హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాలి అనుకుంటున్నాను. చాలా కష్టపడి ఇంటర్మీడియట్ అంతా జేఈ మెయిన్స్ల కోసం, ఐఐటీల కోసం, ఎన్ఐటీల కోసం, అలానే ఎంసెట్ల కోసం చాలా కష్టపడి 4 గోడల మధ్య మగ్గిపోయి అమ్మాయ ఇంటర్మీడియట్ అయిపోయింది, చాలా మంచి ర్యాంకులు వచ్చాయి, చాలా మంచి మార్కులు వచ్చేసాయి, ఇంజనీరింగ్ లైఫ్నైనా ఎంజాయ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో హ్యాపీ డేస్ సినిమా చూసి మరి చాలా హ్యాపీగా ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతాం. సో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇలా ఉంటుంది. ఏ బ్లాక్ ఎటుంది, ఏ డిపార్ట్మెంట్ ఎటుంది, హెచ్ఓడి ఎవరు, ప్రిన్సిపల్ ఎవరు, చైర్మన్ ఎవరు, డీన్ ఎవరు, మిడ్ అంటే ఏంటి, సెమ్ అంటే ఏంటి, ఇంటర్నల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఏంటి. సో ల్యాబుల్లో సరదాగా ఆడుకుంటూ అలా 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 తెలియకుండానే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. అమ్మో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో అయినా కనీసం ఏదో ఒకటి చేయాలి అని ఇవాళ కాదు రేపు చేద్దాం, రేపు కాదు ఎల్లుండి చేద్దాం, నెక్స్ట్ మంత్ చేద్దాం, ఈ సెమ్ ఎలాగో అయిపోయిందిలే నెక్స్ట్ సెమ్ అయినా చేద్దాం అని అనుకునే లోపే ఏమీ చేయకుండా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. సో థర్డ్ ఇయర్కి వచ్చేసాం. అమ్మో ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇంక ఓన్లీ 2 years ఉంది. ఈ సంవత్సరం ఎలా అయినా కానీ చాలా కష్టపడి ప్లేస్మెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో మనకి తెలియకుండానే ఫ్రెండ్స్తో తిరుగుతూ వెబ్ సిరీస్లని, మూవీలని ఆడుకుంటూ, ఫెస్ట్లను ఎంజాయ్ చేస్తూ మళ్ళీ కాలేజ్ లైఫ్ ఎక్కడ మిస్ అవుతామనే భయంతో థర్డ్ ఇయర్ కూడా చదవకుండానే అయిపోతుంది. సో తీరా ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత అయ్యో 3 years వేస్ట్ చేసేసాను, ఇంక నేను ఇప్పుడు ఏం చేయలేను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అయ్యో రామా అనుకునే లోపు ఫైనల్ ఇయర్ కూడా గయా. సో ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్సే కాదు, డిగ్రీ స్టూడెంట్స్ అయినా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా, ప్రతి యూజీ చదువుతున్న స్టూడెంట్స్ లైఫ్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లైఫ్ ఇలానే ఉంటుంది. సో గైస్, యాజ్ ఎ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ నేను ఎంజాయ్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు, ఆర్ యాజ్ ఎ మోటివేషన్ స్పీకర్ పరిగెత్తండి, సాధించండి, లైఫ్ అంటే చాలా కష్టం అని నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు. బట్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ లైఫ్లో దాదాపుగా సంవత్సరానికి 12 నెలలు చొప్పున ఆర్ 10 నెలలు వేసుకున్నా కానీ 40 నెలలు ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ, ఆడుకుంటూ, కాలేజ్ లైఫ్ అంటే ఏంటో మీనింగ్ఫుల్గా మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ డే 1 నుంచి కొంచెం టైంని మీ కెరియర్ కోసం కూడా కేటాయించుకుంటే ఒక పక్క మెమరీస్, ఫ్రెండ్స్, లెర్నింగ్ పాయింట్స్ ప్లస్ ఫ్యూచర్కి సంబంధించి ఒక పాత్ కూడా క్రియేట్ చేసుకుంటున్నట్లు అవుతుంది. సో అంతేకాని 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు నెత్తని చేతులు పెట్టుకొని అయ్యో 4 years అయిపోయింది అనుకోవటం వల్ల ఏ యూజ్ లేదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే కొంచెం ఫ్యూచర్ పాత్కి కూడా రెడీ అవుతూ ఉండండి. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా, ఫైనల్ ఇయర్లో ఉన్నా, అట్లీస్ట్ నౌ ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. డెఫినెట్లీ మీరందరూ ఆలోచిస్తారు అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.